శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతే నమః. 1/6/2025 మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. 30/6/2025 వరకు ఈ ద్వాదశ రాశుల వరకు ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మనం తెలుసుకుందాం. మరి ముఖ్యంగా గ్రహముల యొక్క సంచారం ఎలా ఉంది అనే విషయాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం. మరి చూస్తున్నట్లయితే 7వ తారీఖున కుజుడు సింహరాశిలోకి రాబోతున్నాడు. అదేవిధంగా 7వ తారీఖున బుధుడు చూస్తేనేమో మిథునంలోకి ప్రవేశిస్తాడు. 14వ తారీఖున శని భగవానుడు వక్రంలోకి పడుతున్నాడు. అదేవిధంగా 15వ తారీఖున రవి గారు కూడా మిథునంలోకి వస్తున్నాడు. అదేవిధంగా 23వ తారీఖున బుధుడు కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. ఇది ఈ యొక్క మాసంలో గ్రహాల యొక్క సంచార విధి. ఈ విధి విధానంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందనే విషయాన్ని మరి తెలుసుకుందాం. మరి ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి, మన వాళ్ళందరికీ షేర్ చేయండి. అంతేకాకుండా మీకు జాతక పరిశీలన కోసం, సజెషన్ కోసం, ముహూర్తాల కోసం నన్ను సంప్రదించవచ్చు. అదేవిధంగా చూసినట్లయితే కనుక మనము ఏదైనా కుంభ వివాహం, కదలి వివాహం కావాలన్నా కూడా నన్ను సంప్రదించవచ్చు. జపాలు కానీ, లేకపోతే ఇంకా ముఖ్యంగా ఏమిటంటే కనుక కొన్ని విషయాల్లో కొన్ని డౌట్స్ ఉంటూ ఉంటాయి. అలాంటి విషయంలో కూడా ఈ ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కాస్త ఇంచుమించు 2900 వీడియోలు ఉన్నాయి. అందువల్ల ఎనీ డౌట్ క్లారిఫై అయిపోతుంది. తర్వాత ముఖ్యంగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ఆల్రెడీ 16 ఏళ్ళు పూర్తయి 17వ సంవత్సరంలో ప్రవేశించాము. అద్భుతంగా జరిగిపోతున్నాయి రోజులు. అందువల్ల మీ ఇంట్లో పెళ్లి కావాల్సిన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉంటే నన్ను వెంటనే సంప్రదించవచ్చు. మీ బంధుమిత్రులకు కూడా ఈ విషయాన్ని తెలియజేయండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. తులారాశి వారికి స్వాగతం. మాస ఫలాలు కార్యక్రమంలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి చూస్తున్నట్లయితే తులారాశి వారికి పంచమంలో రాహు కనిపిస్తున్నాడు. శని భగవానుడు చూస్తే షష్టమంలో, సప్తమంలో శుక్రుడు, అదేవిధంగా అష్టమంలో రవి బుధుల కలయిక కనిపిస్తోంది. నవమంలో చూస్తే గురువుగారు, దశమంలో కుజుడు, ఏకాదశంలో కేతువు. మరి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని తెలుసుకునే ముందు మనకి శుక్రుడు పంచమ రాహు వలన పంచమంలో రాహు ఉండడం, తర్వాత ఏమో శుక్రుడు కూడా చక్కగా మనకి మేషంలో ఉండడం అంటే ఏమిటంటే సర్వ సౌఖ్యాలు అనుభవించడానికి అన్ని విధాలా బాగున్నప్పటికీ కూడా ఈ పంచమ రాహు వలన ఎలా ఉంటుందంటే కనుక పిల్లలకి, తండ్రులకి భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం కనపడుతోంది. అందువల్ల ఆ విభేదాలకి, లేకపోతే ఈ కాలేజీలో నేను జాయిన్ అవ్వను, ఆ కాలేజ్ అయితే నాకు ఇష్టం, మా ఫ్రెండ్స్ అందరూ అక్కడ జాయిన్ అవుతున్నారు, మీరు ఇక్కడ చూస్తున్నారు, అలా కుదరదు, నాకు అక్కడే ఇలాంటి పేచీలు వచ్చేటటువంటి అవకాశం కనపడుతుంది. దాన్ని కొంచెం సమన్వయం చేసుకొని మీరు సమర్థించుకుంటే చాలా మంచిది. అదేవిధంగా పిల్లల్ని కూడా వాళ్ళకి ఇష్టమైనటువంటి కోర్సులు వైపే మనం మొగ్గు చూపితేనే మంచిది. ఎందుకంటే తర్వాత అయిష్టతతో కూడినటువంటి చదువు తలకెక్కదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తదుపరి ఆరోగ్య విషయంలో ఏంటంటే కనుక మనకి చూసినట్లయితే కనుక కాస్త అష్టమ రవి వలన కొంచెం ఈ 14వ తారీఖు వరకు కాస్త ఇబ్బందులే ఉన్నాయి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేది అంటున్నారు కాబట్టి తప్పనిసరిగా సూర్యభగవానుడికి సూర్య నమస్కారాలు చేసుకోవడం మానకుండా చేసుకోండి. కనీసం 14 వరకన్నా తప్పనిసరిగా మానకుండా చేయండి. తదుపరి చూసినట్లయితే కనుక కొన్ని విషయాల్లో అంటే ఏదైనా సరే మనకి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, తర్వాత ఏంటంటే తదుపరి నాలుగు ఖర్చుకోవడం, తర్వాత ఈ ప్రేమ వ్యవహారాల విషయంలో కూడా ముందుకు వెళ్ళిపోయి ఏం పర్వాలేదు వివాహం చేసేసుకుందామా, లేకపోతే కనుక స్వయం నిర్ణయాలు తీసుకోవడం, తర్వాత పెద్దలకి తెలిసి మిమ్మల్ని గట్టిగా మందలించడం, ఇలాంటి విషయాలు కనపడుతున్నాయి. అందువల్ల ప్రేమ విషయాల్లోని తర్వాత భార్యాభర్తల మధ్య కూడా కొంచెం భేదాభిప్రాయాలు వచ్చే ఈ విధానం కనపడుతుంది. ఆ విషయంలోని మీరు భాగస్వామి వ్యాపారం విషయంలోని కాస్త జాగ్రత్తగా కాస్త తగ్గి ఉండడం అనేది చెప్పదగిన సూచన. తదుపరి ఏమిటంటే కనుక ఏమైనా కొన్ని విషయాల్లో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు మీరు ఎదుర్కొనే పరిస్థితులు కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహారం చేయండి. అవసరాలకు సరిపడా ఆదాయం అయితే పర్వాలేదు, అవసరానికి మీ అవసరాలు తీరుతాయి. అందువల్ల మీకు ఆదాయం పట్ల ఆలోచనలు అక్కర్లా. తర్వాత చూసినట్లయితే కనుక ఏమైనా కొనుగోలు చేయడం, లేదా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం, క్రయ విక్రయాదులు, ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు కావాలంటే కనుక తొందరగా అంటే ఏమిటంటే కాస్త ఇంచుమించు మీరు చేయాల్సిన పనులన్నీ కూడా తొందరపడకుండా
వాయిదా వేసుకోవడం చాలా మంచిది ఈ మాసంలో. తొందరపాటు పనులు మాత్రం చేయకండి. పెట్టుబడులు పెట్టి తర్వాత నాలుక ఖర్చుకుంటే మనం చేసేదేం ఉండదు. ఆ విషయం జాగ్రత్తగా ఉండండి. కొన్ని కొన్ని అంటే ఏంటంటే వృత్తి ఉద్యోగాల్లో మీరు ఎంత హుషారుగా లేకపోతే వ్యాపారంలో హుషారుగా ముందుకు దూసుకుపోదామన్నా సరే మీకు బ్రేక్ వేసేవాళ్ళు అధికారుల రూపంలో అయ్యుండొచ్చు, మీ తల్లిదండ్రులు అయ్యుండొచ్చు, లేకపోతే మీకంటే పెద్దవాళ్ళు అయ్యుండొచ్చు. వాళ్ళ ముందు చూపు వేరుగా ఉంటుంది. మీ యొక్క హుషారు వేరుగా ఉంటుంది. దాని వలన కూడా మీరు చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే కార్యక్రమం కనపడుతుంది. అందువల్ల ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్ల విషయంలోని మీరు అలా ఉండండి. ఇది రాసి పెట్టుంటే వస్తుంది. నేను ప్రయత్నం చేస్తే వికటిస్తుంది అన్నది మీరు బాగా అనుకోండి. తప్పనిసరిగా మీకు రాసిపెట్టున్నది డెఫినెట్‌గా మీకు దక్కుతుంది. ఆ విషయంలో మీరేమి ప్రయత్నాలైతే ఏం చేయకండి. అది మరలా తిరిగి మీ యొక్క పై అధికారులతో నెగెటివ్ ఆలోచన మీ మీద వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి, ఈ విషయాన్ని బాగా నొక్కి వక్కాణిస్తున్నాను. ఇహ కొన్ని కొన్ని విషయాల్లో అంటే ఏంటంటే ఎలా ఉంటుందంటే వ్యవసాయదారులకు ముఖ్యంగా ఏదైనా సరే ఇది వాళ్ళు వేసేస్తున్నారు మనం వేసేయాలి, ఇది ఈ పంట కాదు ఆ పంట, ఆ పంట కాదు ఈ పంట అని రకరకాల నిర్ణయాలు తీసేసుకోవడం అనేది కామన్గా ఉంటూ ఉంటుంది. కానీ ఏంటంటే 15వ తారీఖు వరకు కూడా కొంచెం జాగ్రత్తగానే ఆరోగ్య విషయమై ఉండొచ్చు, వ్యవసాయం పనిముట్ల దగ్గర అయి ఉండొచ్చు, అదేవిధంగా కొన్ని నిర్ణయాల విషయంలో కావచ్చు, కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఎవరైనా సరే మీకు మీతో సాటి వారితో వ్యవసాయంలో బాగా ఆరితేరిన వారి యొక్క సలహా సూచనలు అందుకొని దాన్ని బట్టి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. తదుపరి ఏంటంటే రాజకీయంగా ఉన్నవాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళాలి, ఎలాగా పదవీ బాధ్యతలు చేపట్టాలంటే అడ్డంకులు వస్తున్నాయి అనే ఆలోచనలు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం చేయాలంటే కనుక ఒక్క ప్రయత్నం ఉందండి. అదేమిటి అంటే కనుక ముఖ్యంగా కొంచెం ఇది పై వాళ్ళతో కాస్త ఒద్దికగా ఉంటూ సమయస్ఫూర్తి, లౌక్యం ప్రదర్శించి మీరు మీకు కావాల్సిన పదవులు మీరు డెఫినెట్‌గా సాధించొచ్చు. అదైతే ఉంది. సాధనమున పనులు సమకూరు ధరలోన. అందువల్ల మీరు చూసినట్లయితే గనక 10వ ఇంటికి 11th హౌస్‌కి మీరు కుజుడొస్తున్నాడు కాబట్టి కార్యసాధకుడు, సైన్యాధ్యక్షుడు ఆయన. అందువలన మీకు తిరుగులేదు. మీరు హ్యాపీగా సాధించగలరు. మీరేం కంగారు పడకండి. ఎప్పుడైతే కుజుడు 7వ తారీఖున మారుతున్నాడో మీరు చేసే ప్రయత్నాలు కాస్త ఎక్కువ చేసినట్లయితే రవి మార్పు కూడా ఉంది కాబట్టి ఆఫ్టర్ రవి మార్పు తర్వాత మీకు అన్ని విధాలా ఆశాజనకంగా ఉంటుంది. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా మీరు చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటయ్యా అంటే గనక ప్రజెంట్ చూసినట్లయితే గనక మనకి అన్ని విధాలా కూడా ఇంకా ఇంకా అంచెలంచెలుగా ముందుకు వెళ్ళడానికి గాను మహావిష్ణువు లక్ష్మీనారాయణని ఆరాధించడం ప్రతిరోజు మర్చిపోకుండా ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం శ్రద్ధాయ నమః, ఓం సర్వభూత హితప్రదాయ నమః అంటూ లక్ష్మీ అష్టోత్తరం, శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేషం అని అనుకుంటూ విష్ణు సహస్రం చదువుకున్నట్లయితే మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెడతారు. ప్రతి శనివారం నాడు కూడా అఖండ దీపం వెలిగించండి. దీపం వెలిగించి ఆవునేతితో చక్కగా వెంకటేశ్వర స్వామికి మంచిగా పళ్ళు ఫలాలతో నివేదన చేసి ఆ రోజున పేదవాళ్ళకి అన్నదానం మర్చిపోకుండా చేయండి. కనీసం 1 నుంచి 90 వరకు మీ ఇష్టం. ఎంతమందికి చేసినా చేయండి. ఎన్నో అద్భుతాలకి, ఎన్నో ఆటంకాలకి ఇది ఒక మంచి రెమెడీ కింద లెక్క. శ్రీమాత్రే నమః.